Welcome to Omsis My School. Hi viewers, how are you? Okay. Now we are going to listen to calligraphy. Have you practiced small letters? Already I said you how to write the upper zone letters, middle zone letters, and also lower zone letters. Lower zone letters. Okay. Have you practiced? If you practice nice, definitely you will get the handwriting. And we are going to capital letters. Once again, I am telling you about this handwriting. So, if you learn this calligraphy, definitely you will change your life. Okay, and your life is in your hand only. మీ యొక్క లైఫ్ మీ చేతిలో ఉంది. ఎందుకంటే నౌ యూఆర్ సో ఫర్ యూఆర్ రైట్ ఓన్లీ కర్సివ్ యూఆర్ రైట్ ఓన్లీ కర్సివ్ ఓన్లీ. కర్సివ్లో మనకి 100 మందిలో 10 మంది బాగా రాస్తారు, 9 మంది బాగా రాయలేరు. అయితే ఇది 100 మందికి 100 మంది కూడా బాగా రాస్తారు. ఎవరో యావరేజ్ తెలీదు, అండ్ మెరిట్ తెలీదు, అండ్ డెవలప్ తెలీదు. అందరూ ఒకేలా ఉంటారు అన్నమాట ఈ యొక్క హ్యాండ్ రైటింగ్లో. ఓకే, డెఫినెట్లీ యువర్ టీచర్ విల్ బి డెఫినెట్లీ అప్రిషియేట్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. సంథింగ్ స్పెషల్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇఫ్ యూ లర్న్ దిస్ హ్యాండ్ రైటింగ్, సంథింగ్ ఆర్ స్పెషల్ ఇన్ యువర్ టీచర్ at the school. మీ యొక్క క్లాస్ రూమ్లో మిగతా వాళ్ళకంటే నువ్వు ఒక డిఫరెంట్గా చూడబడతావు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అనేక స్కూల్స్కి నేను చెప్పడం జరిగింది. సో అందరూ కూడా 10th క్లాస్లో ఏంటి, ఇంటర్మీడియట్లో ఏంటి, డిగ్రీలో ఏంటి, మంచి మంచి మార్క్స్తో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇట్స్ ఎ ట్రూ. ఓకే, కంపేర్లీ హ్యాండ్ రైటింగ్ కర్సివ్లో కొంతమందికి అందరికి బాగా రాలేదు. సో మనం ఎప్పుడు కూడా ఓల్డ్ మెథడ్లో ఉండడం కంటే అప్డేట్ చేసుకోవాలి మైండ్ని. సో నౌ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ డెఫినెట్లీ handwriting will be properly, you will get a handwriting in a short term, and you will be appreciated by the teacher definitely in the classroom. You are the special in the classroom if you learn lucid calligraphy. Already I said you have small letters. Now we are going to how to write the small letters. Already I said you small letters. Now continue next video how to write the capitals. క్యాపిటల్స్. నౌ కెన్ సీ ద క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ మనం ఎలా రాస్తాం చూస్తాం. చూడండి, ఆల్రెడీ ఈ రైటింగ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పాను నేను. ఇంకొక సెంటెన్స్ రాస్తాను. హౌ టు రైట్ ద సెంటెన్స్ రాసిన తర్వాత మీకు ఒక క్యాపిటల్ లెటర్స్ ఎలా రాయాలో చెప్తాను అన్నమాట. So no other boy in the class room is as clever as Razu. Chundi, no other sentence word and some gap is there. Word to word gap is there. Not sentence. Don't give the sentence in letter gap avuddu. అంటే ఇవి కర్సివ్ కాదు, లెటర్స్ అని క్లోజ్గా రాయాలి. అంటే ఓ పదంలో రాస్తున్నప్పుడు లెటర్స్ అని క్లోజ్గా రాయాలి. సో ఇలా మనం కర్సివ్ లాగా ఇలా కలపట్లేదు. ఇట్ సీమ్స్ టు బి క్లోజ్లీ. ఓకే, చూడండి, గ్యాప్ ఉంది, వర్డ్ టు వర్డ్ గ్యాప్ ఉంది, సెంటెన్స్ అండ్ గ్యాప్ ఉంది. సో ఇఫ్ యూ ప్రాపర్లీ స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ థరోలీ, డెఫినెట్లీ విల్ రైట్ in the same handwriting. Okay, now we are going to capital letters. You can see that how to write the capital letters. See, small letters symbol, this is L for oval, whereas here capital letter only one stroke for all the some capital letters. See, up and down. See, this is the first stroke for all the capital letters. అంటే అన్ని capital letters కాదు, కొన్ని లెటర్స్ తప్ప మిగతా అన్నిటికీ ఆల్మోస్ట్ కవర్ దిస్ ఓన్లీ వన్ సింబల్. కర్సివ్ అయితే ప్రతిదానికి ఏ రాస్తాం, మళ్ళీ సి రాస్తాం, మళ్ళీ ఇలా కలుపుకుంటే పోయేటికి పెయిన్ ఈజ్ కమింగ్, స్ట్రెస్ ఆన్ ద మైండ్. ఇది కర్సివ్లో ఉన్నటువంటి
మనకి పిల్లవాళ్ళు అందరూ రాయలేరు, కొంతమంది మాత్రం రాయగలరు. ఇది అందరూ రాయొచ్చు, A to Z. అంటే మెరిట్, డిమెరిట్, యావరేజ్ అందరూ కూడా. సో చూడండి, వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్. చూడండి, స్ట్రోక్, దిస్ ఈజ్ స్ట్రోక్, అప్, down. Once again, up and down. Some are slant is there. Don't write straightly. అలా రాయకూడదు. అలా రాస్తే ఏమైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అలా రాయకూడదు. చూడండి ఇప్పుడు ఏ ఎలా వచ్చిందో అది. సో దట్ ఈస్ వాట్. వన్స్ అగైన్, అప్ అండ్ డౌన్. ప్రాక్టీస్ దిస్ స్ట్రోక్ థరోలీ ఇన్ యువర్ 4 rule book. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, up and down. See here, up and down, up and down, up and down, up and down, up and down. See, this is a stroke for the all the capitals, not all the some letters. Okay, except few members left remaining. See how I am writing here. Suppose A, చూసారా, బి, చూసారా, సికి అప్లికబుల్ కాదు, అందుకే సమ్ లెటర్స్ అని అన్నమాట. డి, ఈ, ఎఫ్. చూసారా ఎలా అప్లై అవుతుందో, అన్ని లెటర్స్కి మ్యాక్సిమం కొన్ని లెటర్స్కి అనేది అప్లై అవుతుంది. చూడండి, కే, ఎం, ఎన్. చూడండి ఎలా రాజుకొలితే మనకి లెటర్స్కి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు 4 ruleలో చూద్దాం. 4 rule అయితే మీకు ఈజీగా ఉంటుంది. నౌ కెన్ సీ ద 4 rule. Practice all of you in 4 rule only. This is the useful for the 5th class. Not only 5th class, 4th class, 3rd, 4th also. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, entire degree up to PG level. Everybody can learn this type of handwriting. చిన్నపిల్లలకైతే కొంచెం టైం పడుతుంది. 10th class అయితే ఒక వారం, ఇంటర్మీడియట్ అయితే 10 days అంతే. చిన్నపిల్లలకి కొంచెం 2 months, 3 months అలా పడుతుంది. కొంతమంది త్వరగా రాయగలిగితే వాళ్ళు త్వరగా రాసేస్తారు. చిన్నపిల్లలు కొంచెం టైం పడుతుంది. కర్సి నుంచి వస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్లో రైటింగ్ స్లోగా ఉంటుంది, కంగారు పడద్దు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యూ విల్ గెట్ ద స్పీడ్. ఓకే, వన్స్ అగైన్, దిస్ ఈస్ ద స్ట్రోక్. అప్పర్ జోన్, మిడిల్ జోన్ ఓన్లీ. ఇట్ టచెస్ ద అప్పర్ జోన్, middle zone. See how I am writing, where to start and where to end, how to start and how to end. See, this is the capital stroke only. This is the capital stroke. Some letters you can apply. See how I am applying for the all strokes here. A, C. Okay, it touches the upper zone and this is upper and up to here middle. Next, apply the stroke. Apply the stroke. All of you are listening, please carefully observe me. Observe me keenly, very keenly, how I am writing, where I am starting here, how to apply. See, this is stroke, stroke for the capital letters. Now B. Yes. C, don't apply for the C. This is C. Don't apply for C. You should not apply for the stroke. అందుకే కొన్ని లెటర్స్ వదిలేమన్నాను. అలా కొన్ని లెటర్స్కి ఈ యొక్క స్ట్రోక్ అనేది అప్లై అవ్వదు. నెక్స్ట్ డి, రైట్ ద స్ట్రోక్ ఫస్ట్. రైట్ ద స్ట్రోక్ ఫస్ట్ అండ్ డౌన్ ఆన్వర్డ్స్, కింద నుంచి కలపాలి. అండ్ మింగిల్ లైక్ దిస్. చూడండి, మళ్ళీ కింద రాస్తాను ఒకసారి లెటరు. చూడండి, అంటే కొంచెం టఫ్గా అనిపిస్తుంది కొంతమందికి. అది ఓకే, see like this. Next, E. Stroke first, E. Next, F. Stroke first,
Yes, see, stroke first, F, keep like this. Okay, A B E F G. నెక్స్ట్ ఏంటి, G. జీకి స్ట్రోక్ అప్లై కాదు, C ప్లస్ జే. చూడండి, మనకు కూడా ఇక్కడ మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ ఎలా అప్లై అవుతుంది ఇక్కడ కూడా చూడొచ్చు మనం. యూ కెన్ యాడ్ C ప్లస్ జే. ఫస్ట్ రైట్ డౌన్ సి రాయాలి. చూడండి అది. ఓకే, అలా అప్లై చేయాలి. వన్ సెకండ్ ఇయర్ సి రాసి ఏం చేయాలి చూడండి, లైక్ దిస్. కమ్ టు ఇయర్ సి రైట్ డౌన్ అండ్ అప్లై. ఎస్, ఇయర్ G apply for the don't apply for the J symbol here, I symbol here. It seems to be I symbol, కానీ ఇక్కడ I symbol దీనికి అప్లై చేయలేదు. C ప్లస్ జే. ఇట్ టచెస్ ద అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్. ఇట్ టచెస్ ద అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్. చూడండి ఎలా అప్లై అయిందో అది. ఓకే, కెన్ ఐ రబ్ దిస్? రైట్ డౌన్ యువర్ నోట్బుక్. ఓకే, మీ యొక్క నోట్బుక్లో రాసుకున్నట్లయితే నేను రబ్ చేస్తాను, నెక్స్ట్ లెటర్ రాస్తాను. ఓకేనా? ఓకే, next you can see some letters. G చూసాం. నెక్స్ట్ I the same like that మనం రాసిన సింబల్ ఫాలో అవ్వచ్చు. సి మింగిల్ లైక్ దిస్ I. చూడండి ఇక్కడ J I సింబల్ ఉంటుంది, జస్ట్ లైక్ దిస్. వన్ సెకండ్ ఇయర్. ఎస్, K apply the stroke first, and like this. Once again here, apply the stroke first. Yes, next L, there is no stroke. L కి స్ట్రోక్ అవసరం లేదు, అలా రాసి సరిపోతుంది. సో విత్ జోన్, వితౌట్ జోన్. L, M, apply the first stroke first. సో it touches the, చూడండి ఈ మూడు సమానంగా ఉండాలి. చూడండి ఒకసారి. ఎస్, 3 legs are same. కొంతమంది ఎలా రాస్తారు తప్పు. అలాగే G కూడా ఇందాక G రాసాం కదా, G ఎలా రాస్తారు రాంగ్. అలా కూడా రాయకూడదు. చెప్పాను కదా ఆల్రెడీ నేను G ఎలా రాయాలో. C ప్లస్ జే అది. నెక్స్ట్ Nకి స్ట్రోక్ అవసరమే కదా. ఇది ఈ స్ట్రోక్నే వాడుతున్నాను నేను. ఇందులో అనేక స్ట్రోక్స్ అస్సలు లేవు. జస్ట్ వన్ స్ట్రోక్ ఫర్ ద క్యాపిటల్ లెటర్స్, సమ్ క్యాపిటల్ లెటర్స్. చూడండి N. ఎస్, N. ఓకే, LMNO. ఓకే అవసరం లేదు. నో నీడ్ ఫర్ ద స్ట్రోక్. O, కీప్ లైక్ దిస్. O. P, yes, needed here. Stroke first, stroke అవసరం, and mingle like this. Q కి అవసరం లేదు. Once again here, Q. So viewers, students, my dear students, and practice like this. Okay na? Have you understood? Okay, slowly you can practice. First of all, gradually you will get the fast. స్పీడ్ అవుతుంది, కంగారు పడుతుంది. స్లోగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ఫస్ట్లో స్లో అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాగే కొన్ని వేల మంది రాశారు ఎగ్జామ్. 10th క్లాస్ GPA 10/10 వచ్చిన చాలామంది ఉన్నారు మనకు స్కూల్లో.
చూడండి అక్కడెక్కడ పేపర్లు దిద్దినప్పుడు ఎలాంటి రైటింగ్ అక్కడ కనపడుతుంటుంది మనకి. అందరూ కర్సీవ్లో రాస్తారు, కానీ కర్సీవ్లో అందరిది బాగోదు కదా. 100 మందిలో 10 మంది 5 బాగుంటుంది, మిగతా అందరూ నార్మల్ రాసేస్తారు. కానీ ఇది ఎవరు రాసినా ఒకేలా ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పెషల్. యు ఆర్ ద స్పెషల్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇఫ్ యూ ఫాలో దిస్ వన్. ఓకేనా? ఓకే, ఐ కెన్ రైట్ రిమైనింగ్. కెన్ ఐ రబ్ దిస్? యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ నోట్స్. ఓకే, I can write the remaining. మిగతా కూడా రాయాలి కదా. ఓకే, సో క్యూ వరకు రాసాం. నెక్స్ట్ ఆర్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి మనం? స్ట్రోక్. And like this R. Once again here R. ఇక్కడ రాద్దాం, కనపడుతుందా? ఎస్ ఆర్. ఎస్ నో నీడ్. ఎస్కి మనకి స్ట్రోక్ అవసరం లేదు, సో మామూలు నార్మల్గా ఉంటుంది. ఎస్. టీకి కూడా అవసరం లేదు, సంథింగ్ డిఫరెంట్ టీ హియర్. ఓకే, టీ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ అప్ అండ్ డౌన్, డౌన్ అండ్ అప్. చూడండి ఇక్కడ డౌన్ వస్తుంది, ఇక్కడ అప్ అవుతుంది. యూకి స్ట్రోక్ అవసరం లేదు, జస్ట్ యూ. యూ. నెక్స్ట్ వి. Just outside. W. Yes. X. X only here, cursive X only. Remaining all lucida. X only here, cursive X. Mingle like this. Okay, all of you once again and mingle first of all. So like this. Y. Here Y. First of all write the V and mingle S. And V plus J మనం స్మాల్ లెటర్ చెప్పినట్టుగా ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ కూడా అదే మోడ్లో రాస్తాం. బట్ ఇట్ టచెస్ ద అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. అదే స్మాల్ లెటర్ వై అయితే మిడిల్ జోన్, లోయర్ జోన్. స్మాల్ లెటర్ వై ఇది కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు, బట్ టచెస్ ద మిడిల్, లోయర్. ఇదేమైంది? ఇట్ టచెస్ ద అప్పర్, మిడిల్, లోయర్. సో హియర్ క్యాపిటల్ లెటర్స్ G, Y ఓన్లీ టచెస్ ద మిడిల్, అప్పర్, లోయర్. అప్పర్, మిడిల్, లోయర్. Y also upper, middle, lower. So some letters touches the 3 zones. Remaining only upper zone, middle zone only. Okay. Okay, have a practice. అలా చేస్తారా? ఇలా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ద లెటర్స్, స్మాల్ లెటర్స్ ఆల్రెడీ ఐ సెంట్ యూ. నౌ యూ కెన్ సీ ద క్యాపిటల్ లెటర్స్ విత్ హెల్ప్ ఆఫ్ స్ట్రోక్. You can make some letters, not all the letters అని, అందుకే some letters అన్నాను. సో మ్యాక్సిమం 5 లెటర్లు తప్ప అన్నిటికి ఈ స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఓకే వ్యూవర్స్, you can follow me and then we can see the words, difference between small letter, capital letter and small letters afterwards. Next video, the difference between capital letter and small letter పక్కనే రాస్తాను. దానివల్ల మీకు క్యాపిటల్ లెటర్కి స్మాల్ లెటర్కి తేడా చేస్తుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ హౌ టు మేక్ ఏ వర్డ్స్, దెన్ సెంటెన్స్. అది అలాగా వన్ బై వన్ వెళ్తాను. ఈ లోపల ఇన్ ద మీన్ వేర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యూ హ్యావ్ టు గెట్ ద స్మాల్ లెటర్స్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్ అండ్ క్యాపిటల్ లెటర్స్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రాక్టీస్ దిస్ వన్. వితౌట్ దిస్ వన్ యూ నెవర్ మేక్ ఏ లెటర్స్. చూడండి, ఇది రాకుండా ఇవేమీ రావు. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. చూడండి, ఇది ఉపయోగించి అన్నీ రాస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వీడియో కెన్ సీ ద
ఆ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, until you have to practice. And one more, Om's is my school, subscribe the channel. ఓకే, లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరి ఎంత బాగా షేర్ చేస్తే అంతే మందికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా హ్యాండ్ రైటింగ్లో బాగా ఉండాలి. అది మీరు చేసే ఒక హెల్ప్. ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ, చిన్నపిల్లలకి బాగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అందరూ మంచి నెక్స్ట్ అకాడమిక్ కల్లా అందరు హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా మారిపోవాలి. అదే మన ఏమి, ఇంకేమీ లేదు ఇక్కడ. ఓకేనా, share your friends and your relatives and all the childrens. Okay, youth and enter degree easy and 6th class, 8th class, 9th, 10th, all childrens. Okay, subscribe the channel and press the bell button. Share your friends. First of all, subscribe the channel, you will get the notification. Next video you will get. Okay, bye, see you.